నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనసుని. ఆంధ్రప్రదేశ్లోని సామాన్య నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులకు కేవలం బియ్యం, కందిపప్పు వంటి పరిమిత వస్తువులకే పరిమితం కాకుండా రోజువారీ జీవితానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను అత్యంత తక్కువ ధరకు అందించాలనే ఆశయంతో మీ మార్ట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపి వీటిని ఆచరణలోనికి తీసుకురాగలిగారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ NCCF భాగస్వామ్యంతో ఈ నూతన అధ్యాయానికి తెరలేపారు. రాష్ట్రంలో ప్రాథమికంగా 1000 రేషన్ షాపులను ఆధునిక మినీ మార్ట్లుగా తీర్చిదిద్దుతారు. తద్వారా ప్రజల నిత్య జీవితంలో ఎదురవుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సాధారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు తమ రోజువారీ సరుకుల కోసం బహిరంగ మార్కెట్లోని సూపర్ మార్కెట్లు లేదా స్థానిక చిల్లర కొట్లపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ప్రతి వస్తువుపై ఉండే రకరకాల మార్జిన్లు, మధ్యవర్తుల ప్రాఫిట్లు, ప్రైవేటు వ్యాపారుల లాభార్జన ధోరణి వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం నేరుగా తయారీదారులు, పెద్ద ఎత్తున హోల్సేల్ సరఫరా చేసే కేంద్ర ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రైవేటు సూపర్ మార్ట్ల కంటే కూడా చాలా తక్కువ ధరకు, అంటే నామమాత్రపు రేట్లకే క్వాలిటీ వస్తువులను పేదలకు అందించడం సాధ్యమవుతుంది. తొలి విడతలో భాగంగా గుంటూరు, పల్నాడు, NTR, కృష్ణా జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా దాదాపు 70 రకాల నిత్యావసర సరుకులను విక్రయించనున్నారు. రాబోయే రోజుల్లో ఈ సరుకుల సంఖ్యను ఏకంగా 250 రకాలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మినీ మార్ట్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వం నిర్దిష్టమైన ఆశయాలను కలిగి ఉంది. మొదటిది, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్ను అదుపులో ఉంచడం. సాధారణంగా ఒక నిరుపేద కుటుంబం తమ సంపాదనలో సింహభాగాన్ని ఆహారం, నిత్యావసర వస్తువుల కోసమే ఖర్చు చేస్తుంది. మార్కెట్ ధరతో పోలిస్తే ఈ మీ మార్ట్లో ప్రతి వస్తువుపై గణనీయమైన తగ్గింపు లభించడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 1000 నుంచి 2000 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. రెండోది, నాణ్యమైన వస్తువులను అందించడం. బహిరంగ మార్కెట్లో లభించే తక్కువ ధర సరుకుల్లో కల్తీ లేదా నాసిరకం నాణ్యత ఉండే ప్రమాదం ఉంది. కానీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరుకులను సేకరిస్తుండటంతో నాణ్యత విషయంలో ప్రజలకు పూర్తి భరోసా లభిస్తుంది. ఈ పథకం కేవలం వినియోగదారులకే కాకుండా దశాబ్దాలుగా పరిమిత కమిషన్లతో ఇబ్బందులు పడుతున్న రేషన్ డీలర్లకు కూడా కొత్త ఊపిరి పోస్తోంది. ఇప్పటి వరకు కేవలం నెలకు కొద్ది రోజులు మాత్రమే రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ చేసి మిగిలిన రోజుల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న డీలర్లకు ఈ మినీ మార్ట్లు అదనపు ఆదాయ వనరుగా మారనున్నాయి. రేషన్ షాపులను పూర్తిగా చిరు వ్యాపార కేంద్రాలుగా మార్చడం వల్ల డీలర్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అలాగే వారికి స్థానికంగా నిరంతర ఉపాధి లభిస్తుంది. డీలర్లు తమ షాపులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అంతేకాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. బియ్యం సంచులపై RFID ట్యాగింగ్ ముద్రించడం, పాఠశాలలు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ వాడకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం, రైతు బజార్లలో ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయించడం వంటి చర్యలు ఈ సమగ్ర మార్పులో భాగమే. రేషన్ బియ్యం రీసైక్లింగ్ కాకుండా చూడటం, ప్రతి పైసా లబ్ధిదారుడికే నేరుగా చెందేలా చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉంచడం ఒక సంక్షేమ ప్రభుత్వ బాధ్యత. గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మీ మార్ట్ నమూనా విజయవంతం కావడంతో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం ద్వారా పౌర సరఫరాల వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేషన్ షాపులు డిజిటలైజ్ అయ్యి మినీ మార్ట్లుగా మారటం వల్ల సామాన్యుడికి ఆర్థిక రక్షణ లభించడమే కాకుండా మార్కెట్లో కల్తీ, బ్లాక్ మార్కెటింగ్ ధోరణులకు అడ్డుకట్ట పడుతుంది. ఈ వినూత్న ఆలోచన ద్వారా ఏపీ ప్రభుత్వం పేదల జోబుకు చిల్లు పడకుండా కాపాడుతూ వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా పటిష్టమైన పునాది వేసిందని చెప్పవచ్చు.